ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు అందరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. ఈరోజు చాలా డేస్ తర్వాత అయితే ఇంట్లో పానీపూరి చేశాను అనమాట. ఏంటి స్టిక్కర్ ఏంట? సో స్టిక్కర్ పెట్టుకున్నాక బాగుందేమో కదా. సో చాలా డేస్ తర్వాత ఈరోజు ఇంట్లో పానీపూరి చేస్తున్నాను. బాయిల్ చేసి ఉంచాను. ఇక్కడేమో చింతపండు పానీపూరి తలక పానీ కోసం ఏమో చింతపండు నానేసి ఉంచాను. ఇంకా ఇక్కడేమో పూరీస్ చేయడానికి. సో ఇదనమాట. ఏంటంటే మాకు ఇక్కడ పానీపూరి దొరకదు, జయగా వెళ్తేనే తినాలి. బట్ ఇప్పుడు పానీపూరి తినడానికి అయితే జయగా వెళ్ళాం కాబట్టి చాలా లేసింది, ఇంట్లో కూడా చేయలేదు. సో అందుకే ఈరోజు పానీపూరి చేశాను. ఈరోజు మా ఇంట్లో పానీపూరి పార్టీ. ఇవన్నీ ఇక ఒక్కొక్క ఇలా చిన్న బాల్స్గా అయితే చేసాను అనమాట. ఇది నేను చేసింది మైదా ఇంకా సూజీ, అదే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాంతో చేశాను. ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక 1/3 కప్ ఏమో మైదా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేడి నీటిలోనే కలిపాను అనమాట. వేడి నీటిలోనే కలిపి అలాగ ఒక ½ అన్ అవర్ వరకు రెస్ట్ ఉంచేసాను. ఇక్కడేమో ఇక అన్నీ రెడీ చేసి పెట్టాను పూరీలు వత్తడానికి. చూపించరు పూరి నేను ప్లేట్ తీసుకున్నాను. దీంట్లో మొత్తం ఇది స్ప్రెడ్ చేసి ఉంచుతాను. అన్నీ ఒకేసారి ఎక్కువసేపు పడుతుంది కదా, సో అందుకని కింద కూర్చొని చేస్తున్నాను. మన పూరిలాగా ఒత్తడమే. చూడండి ఇలాగా మరీ పల్చగా చేయకూడదు, పొంగదు, కొంచెం ఈ మధ్య థిక్నెస్లో ఉండదు. సో అన్ని పూరీసి అలా చేసేస్తాం. సో ఫస్ట్ అయితే ఎన్ని పూరీలు చేశారనమాట. ఇవి ఇంకొన్ని ఉన్నాయి. అదే మా అబ్బాయి చేస్తాను అంటున్నాడు, అంతట్లో నేను ఫ్రై చేస్తాను. చేయగలవా? చూద్దాం ఏం చేస్తారు. సో ఇది పట్టుకొని పోదా, ఫ్రై చేద్దాం. వెళ్ళి చేస్తుండాలి. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది, ఇక నూరుతుంది. ఏంటో ఇప్పుడు అసలు సీజనే కాదు, అయినా పడుతుంది. సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే ఒక పూరి వేస్తాను, ఇప్పుడు ఇంకో పూరి వేస్తున్నాను. జస్ట్ ఇలా పైన ఆయిల్ అనేది మనం దీని మీద తీయాలి, అప్పుడే పూరి అనేది పొందుతుంది. అసలు ఎంత బాగుంటుంది కదా. ఫ్లేమ్ ఏమో ఎక్కువ హై చేయకూడదు, అలాగని స్లో కూడా చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క పూరీలు వేస్తుంటూ ఫ్రై చేయాలి. పూరీలు అయితే ఎగిపోయాయి. సో ఇటు చెట్టు అయితే అది అక్కడ పెట్టండి దాంట్లో. ఇక్కడేమో పానీపూరి తలక పానీ ప్రిపేర్ చేస్తాను. సో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, అల్లం, తర్వాత దీంట్లో కొంచెం జీరా పౌడర్ వేయాలి, కొంచెం ధనియా పౌడర్, ఇంకా బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా వేసి దీన్ని మిక్సీ పట్టాలి సాల్ట్ వేసి. సో అంత మిక్సీ అయిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, పానీ అయితే రెడీ అయిపోయింది, మసాలా పానీ. ఇప్పుడేమో ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, పొటాటోస్ ఏమో పీల్ చేసాను. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు అవన్నీ వేస్తాను అనమాట. సో ఏటేటి వేస్తానో చూడండి. సో ముందుగా ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఆనియన్ కొత్తిమీర వేసిన తర్వాత చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్, సరిపడేంత సాల్ట్, ఇంకేమో కారంకి రెడ్ చిల్లీ పౌడర్, అంతే. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ కూడా మనం ఏదైతే వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ వాటర్ ఏమో 2 స్పూన్స్ దీంట్లోకి వేయాలి. సో ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాను. సో పూరీలు అయితే బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఒక పూరి అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను.
ఫస్ట్ పూరి మా ఆయనకి. చూపించు. ప్లేట్ ఉందా? ఎలా ఉంది? తింటున్నట్టు ఫోటో కూడా ఒకటి తీసాను అలాగా తింటున్నట్టు. ఒక వీడియో క్లిప్ తర్వాత ఫస్ట్ ఫోటో తీసేయండి ఇలా పెట్టుకో తింటున్నప్పుడు ఫోటో. ఎలా ఉంది? నాకు ఫోటో తిన్నాను తింటున్నాను. అరే